అదే అదేనే నీ పళ్ళు ఊడిపోతాయి అంటున్నా. రాజశేఖర్ గారి కూతురు జుట్టు పట్టుకుంటే ఊరుకుంటారా? సర్లేండి, మీరు కానియండి. అమ్మయ్యా, సరే సరే. మెల్లగా అమ్మా, మెల్లగా. అయ్యో దేవుడా. అమ్ము, నా విగ్గు. అసలు గోవిందా, ఎడకొండలవాడా, గోవిందా గోవిందా గోవిందా. ఏంటి జడ అలా చుట్టారు? పొర్ల దండాలు పెట్టేటప్పుడు జుట్టు అలా చుట్టుకోవడం ఆచారం. నువ్వు పొర్లమ్మా, పొర్లు పొర్లు. గోవిందా గోవిందా. పొర్లు. అమ్మత్తమ్మ, బాగానే కాపాడావు. అందరి ముందు ఎక్కడో చోట ఇరికిస్తా, మీ బండారం బయట పెట్టిస్తా. అమ్మా అమ్మా, చాలమ్మా చాలు. మెల్లగా చాలమ్మా, వచ్చేసా. అదిగో ఆ బ్లూ చీరామే. నన్ను క్షమించరా, నిన్ను చాలా కష్టపెడుతున్నాను. అయ్యో పర్లేదమ్మా, నాకేం కాలేదు. అయ్యో జాగ్రత్త 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 నాన్న. చాలా థ్యాంక్స్ స్వామి. నా బిడ్డని ఆ మధుమతి పద్మవ్యూహం నుంచి కాపాడా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.